గురు గురు తమోధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుధారదీః గురు గురు తమోధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుధారదీః. ఇక్కడ గురువు అంటే గురువులాగా స్వామిని చెప్తున్నారండి. అజ్ఞానందకారాన్ని పారద్రోలి జ్ఞానంతో తరింపజేయువాడు. శ్రీకృష్ణ పరమాత్మను మించిన గురువు లోకంలోనే లేరండి. భగవద్గీత లాంటి ఈ ప్రవచనాన్ని మనకిచ్చింది శ్రీకృష్ణ పరమాత్మే కదా. కదా స్వామిని గురువుతో పోలుస్తున్నారు. గురు తమహ, గురువులకే గురువు. బ్రహ్మాది దేవతలకు సైతము స్వామి గురువు అంట. ఎలా అంటే బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని. దామహ అంటే నివాసమైన వాడు, సర్వజీవులకు నివాసమై ఉన్నవాడు, జ్యోతి స్వరూపుడు. నారాయణుడే అన్నిటికంటే గొప్పదైన జ్యోతి. ఆయనను మించిన జ్యోతి స్వరూపం ఎవ్వరూ లేరు. మరియు అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్తున్నారు. సర్వులకు నివాస స్థానమై వారిలోని ఆత్మగా బాసిల్లువాడు దామహ అంటే. సత్య, సత్య స్వరూపుడు. సత్య పరాక్రమ, తిరుగులేని పరాక్రమం కలవాడు, సత్య పరాక్రమ. నిమిష, యోగ నిద్రలో కనురెప్పలు మూసుకుని ఉన్నవాడు. నిమిష అంటే యోగ నిద్ర లో ఉన్నప్పుడు స్వామి కనురెప్పలు మూసినట్టు కనిపిస్తారు. కానీ అక్కడ ఏంటి అంటే అంతర్దృష్టి కలిగి ఉన్నవాడు అని. స్వామి ఎప్పుడు రెప్ప వేయడండి. నెక్స్ట్ అదే చెప్తున్నారు. అనిమిష అంటే కనురెప్పలు మూయనివాడు లేదా సదా చైతన్య స్వరూపంతో ఉన్నవాడు. స్రగ్వి, వైజయంతి మాలని ఎప్పుడు స్వామివారు వాడని పూలమాల ధరించి ఉంటాడు, అందుకని స్రగ్వి వైజయంతి మాలను ధరించిన వాడు అని. వాచస్పతి ఉదారది, వాచస్పతి అంటే వాక్కుకి అధిపతి, ఉదారది సర్వజ్ఞుడు, వాక్కుకు ఆయన అధిపతి. గురుస్వరూపుడు, గురువులకు సైతం గురువు. శ్రీకృష్ణ పరమాత్మను మించిన గురువు ఈ లోకంలో లేరని చెప్తున్నారు. జ్యోతి స్వరూపుడు, సర్వులకు నివాస స్థానమై ఉన్నవాడు. నారాయణుని మించిన గొప్ప జ్యోతి ఏదీ లేదని చెప్తున్నారు. సత్య, సత్య స్వరూపుడు మరియు తిరుగులేని పరాక్రమ కలవాడు. యోగ నిద్రలో కనురెప్పలు మూసుకుని ఉన్నవాడు మరియు కనురెప్పలు మూయనివాడు, అంతర్దృష్టి కలిగి ఉన్నవాడు. వైజయంతి మాలను సదా ధరించువాడు. మన వాక్కులకు ఈయనే అధిపతి. ఇదేనండి ఈ నామాలకు అర్థం. అర్థమైందా అండి?